లాంగ్ బ్యాక్ ఏదో రోడ్డుపై ట్రావెల్ చేస్తున్నాగా ఒక పెద్ద వెహికల్ నుంచి ఒక రాయి ఎగిరిపడి వచ్చి మా విండ్షీల్డ్ పైన అయితే పడింది, కారు ముందల అద్దం పైన. సో దానిపైన పడ్డప్పుడు ఒక చిన్న డాట్ ఉండే. తర్వాత అది మనం ట్రావెల్ చేస్తున్న కొద్దీ అది ఏమైందంటే అది క్రాక్ పెరిగి మొత్తం ఆల్మోస్ట్ ఆ గ్లాస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆ క్రాక్ అనేది. సో చాలా రోజుల నుంచి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ ఎక్కువ అయిపోతుందేమని ఛార్జ్ నేను చేయించలేదు. సో అది మళ్ళీ ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ చాలా ఫైన్ కూడా వేస్తారు. సో దాని ద్వారా నేనేమనుకున్నా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేంజ్ చేస్తామని అనుకున్నా. అండ్ నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇన్సూరెన్స్లో యాడ్ చేసుకున్నా $0 డిడక్టబుల్ ఫర్ ఆటో గ్లాస్ చేంజ్ అని. ఆ దొంగ నా కొడుకులు ఎస్టిమేషన్ వేసారు, నేను వాళ్ళ దారి నుంచి చేయించుకుంటే అది 470 పైన వచ్చింది. ఇది వర్కౌట్ అవ్వదు, టూ మచ్ ఉందని అది ఇడిచిపెట్టేసిన. బయట ఆన్లైన్లో ట్రై చేస్తుంటే ఒక ప్లేస్ కనిపించింది, ఆటో గ్లాస్ ఎక్స్ప్రెస్ అని. సో ఈ ప్లేస్కి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు $260 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. అండ్ ఆల్సో $24.99 ఫర్ వైపర్ బ్లేడ్స్కి చేంజ్ చేయడానికి. సో అట్లుంది. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా హైవేల పైన వెళ్తున్నా, రోడ్ల పైన వెళ్తున్నా, పెద్ద వెహికల్స్ని వెనకాల ఎప్పుడు ఫాలో అవ్వకండి. సో వెనకాల ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ టైర్లు పెద్ద ఉండడం వల్ల ఆ గ్రిప్లో రాళ్ళు ఇరుక్కుంటాయి. అప్పుడప్పుడు రాళ్ళు ఇరుక్కొని అది ఎగిరి పడ్డప్పుడు కారు అద్దాలు వలిపోయే అవకాశం ఉంటుంది. అట్లా చాలా అవుతాయి. చాలా వరకు ఇంకా అదే మెయిన్ రీజన్ ఉంటుంది, లేదా యాక్సిడెంట్. దానికి మించి విండ్షీల్డ్ వరకు పలిగేంత పెద్ద కారణాలు ఏముండవు. సో జాగ్రత్త చూసుకోండి. కొత్త కార్లు అయినా సరే, ఏ కార్ అయినా సరే, కీప్ డిస్టెన్స్. పెద్ద వెహికల్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఉంచడానికి చాలా ట్రై చేయండి. ఎందుకంటే